లిటిల్ హార్ట్స్ మూవీ తెలుగు రివ్యూ. సోషల్ మీడియాలో రీల్స్తో గుర్తింపు తెచ్చుకున్న మౌలి ఇటీవల 90s వెబ్ సిరీస్తో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ లిటిల్ హార్ట్స్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వీళ్ళ ప్రమోషన్స్ కూడా కొత్తగా ఉండటం, సినిమా రిలీజ్కు ముందు పాటలు బాగుండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం. కథ విషయానికొస్తే, ఈ కథ అంతా 2015 బ్యాక్ డ్రాప్లో జరుగుతుంది. అఖిల్ అలియాస్ మౌలి ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలని వాళ్ళ నాన్న గోపాలరావు అలియాస్ రాజీవ్ కనకాల కల. కాని అఖిల్కి చదువు ఎక్కదు. ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటాడు. ఎంసెట్ ఫెయిల్ అవ్వడం అఖిల్కి నచ్చకపోయినా బెటెక్ చేయాల్సిందే అని అతన్ని వాళ్ళ నాన్న ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్లో జాయిన్ చేయడం జరుగుతుంది. అక్కడ కాత్యాయని పరిచయం అవుతుంది. కాత్యాయనికి బైపీసీ ఇష్టం లేకపోయినా వాళ్ళ పేరెంట్స్ వల్ల తను కూడా లాంగ్ టర్మ్ తీసుకుంటుంది. వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ఇంతలో కాత్యాయని బావ అంటూ ఓ అబ్బాయి అదే కోచింగ్లో జాయిన్ అవుతాడు. అఖిల్ కాత్యాయని మధ్య క్లోజ్నెస్ పెరగడంతో అఖిల్ కాత్యాయనికి ప్రపోజ్ చేస్తాడు. కాని కాత్యాయని అఖిల్ కంటే 3 ఏళ్లు పెద్ద అని అతన్ని కొట్టి వెర్రిపోతుంది. మరి అఖిల్ ఏం చేశాడో, వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా ఏర్పడుతుంది, కాత్యాయని బావ ఏమయ్యాడో, అఖిల్ కాత్యాయని ప్రేమకు వచ్చిన అడ్డంకులేటి, ఇద్దరి ఫ్యామిలీలలో వీళ్ళు చదివేది ఇష్టం లేదని తమకు నచ్చిన కెరీర్ గురించి చెప్తారా, స్ట్రిక్ట్ పేరెంట్స్ మధ్య వీరిద్దరూ ఎలా కమ్యూనికేట్ అవుతారు, ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సినిమా ఎలా ఉందంటే, కథ పరంగా చూస్తే ఒక మామూలు లవ్ స్టోరీనే కాని దాన్ని చాలా అందంగా క్యూట్గా చూపిస్తూ నవ్వించే డైలాగ్స్తో మంచి స్క్రీన్ ప్లేతో బాగా రాసుకొని మెప్పించారు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఇంటర్ అయిపోయిన కుర్రాడు, అతని ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఎంసెట్ కోచింగ్లో జాయిన్ అవ్వడం, అక్కడ ఓ అమ్మాయి పరిచయం అవ్వడంతో సింపుల్గా అక్కడక్కడ కామెడీతో సాగపోతుంది. ఇంటర్వెల్కి కాత్యాయని అఖిల్ కంటే పెద్దదని తెలియడంతో నెక్స్ట్ వీళ్ళ ప్రేమ ఎలా సాగుతుంది అని ఆసక్తి నెలకొంటుంది. సెకండ్ హాఫ్ అంతా ఫుల్గా నవ్విస్తూనే మధ్యలో కాస్త ఎమోషన్ పెట్టారు. కానీ ఆ ఎమోషన్లో కూడా కొన్ని సీన్స్ పాటతో నవ్వు తెప్పించారు. ఈ సినిమాకు క్లైమాక్స్ చాలా ప్లస్ అయింది. సినిమా అంతా నడిచిన తీరు చూసి మధ్యలో ఎక్కడో ఎండ్ ఉంటుందేమో అనిపిస్తుంది కాని కథకు ఒక పూర్తి క్లైమాక్స్ ఇచ్చారు. క్లైమాక్స్ కూడా చాలా కన్విన్స్గా రాసుకున్నారు. సినిమా అంతా 2015 బ్యాక్ డ్రాప్, ఇంటర్, ఎంసెట్ బ్యాక్ డ్రాప్లో తీయడంతో 90s, ఎర్లీ 2000 కిడ్స్కి కాలేజీ డేస్ ఖచ్చితంగా గుర్తొస్తాయి. అప్పట్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఎలా ఉండేవారు, అప్పుడు బాహుబలి చేసిన సందడి, అప్పట్లో ఫేస్బుక్ని ఏ రేంజ్లో వాడేవాళ్ళు, కాలేజీలో ఎలా ఉండేవార్యం, లవర్స్ అప్పుడు ఎలా మాట్లాడుకునేవారు, ఇవన్నీ మనకు ఖచ్చితంగా గుర్తొస్తాయి. 90s, ఎర్లీ 2000 కిడ్స్కి మాత్రం ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. హీరో హీరోయిన్ పాత్రల్లో తమని తాము చూసుకుంటారు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లి చూస్తే ఫుల్గా నవ్వుకొని రావొచ్చు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అంతా పడి నవ్వాల్సిందే. మొత్తంగా లిటిల్ హార్ట్స్ సినిమా ఫుల్గా నవ్విస్తూనే ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ చూపిస్తుంది. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం రేటింగ్ చూద్దాం. ఆడియన్స్ 5కి 3.5 రేటింగ్ ఇచ్చారు.